వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేస్తే వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఖాళీల భర్తీ అంటూ క్లియర్గా ఈ యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ యొక్క హెల్త్ మినిస్టర్ వచ్చేవాటికి హరీష్ రావు గారు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్ టైంలో కంపల్సరీగా తాత్కాలిక ప్రాతిపదికనే కాకుండా రెగ్యులర్గా కూడా వీటిని ఫిల్ చేయాలంటూ మనకి రీసెంట్గా గత అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందంట. ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్గా ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్పై 2 రాష్ట్రాలు కూడా ఎక్స్పెషల్లీగా ఫోకస్ చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ టైంని మాత్రమే. ఇంతకుముందు అయితే దీనికి సంబంధించి వెలుగులోకి రాలేదనమాట. ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడైతే ప్రతి వేకెన్సీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. అది రెగ్యులరా, అవుట్సోర్సింగా, కాంట్రాక్ట్ అని కాదు. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజెంట్ 4th వేవ్ కూడా రాబోతుంది కరోనా. ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ముందుగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అలర్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇక ఈ యొక్క కరోనా టైంలోనే వచ్చేప్పటికీ వ్యాక్సినేషన్ సంబంధించి మొత్తానికి సంబంధించి ఈ యొక్క హెల్త్ మినిస్టర్ అయితే ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పోస్టులు వచ్చేప్పటికి ప్రధానంగా డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, అదేవిధంగా అటెండర్స్ అని ఈ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట, డిస్టిక్ వైజ్గా అనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర సీఎం అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ సంబంధించి 91,000 అబవ్ అనమాట అనౌన్స్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీలైనంత త్వరగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనట్లయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అనమాట. ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.